జిల్లా కలెక్టరేట్ భీమవరంలోని నిర్మించాలని ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పీఏసీ చైర్మన్ రామాంజనేయుల మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డ్ స్థలం సిద్ధంగా ఉందని నిధులు విడుదల చేసి టెండర్లు పిలిచారు. ఇప్పుడు నిధులు ఏమయ్యాయి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 ఎకరాలు ఉంది. దేవరం నడిబొట్టులో ఉంది. 3 రోడ్లకి సుమారు 4 రోడ్లు, అటు కాలవగట్టు, ఇటు పోర్ట్ రోడ్డు, ఇటు తాలూకా ఆఫీస్ రోడ్డు, ఇటు టౌన్ హాల్ రోడ్డు, 4 రోడ్ల మధ్యలో సుమారు 6-6.5 ఎకరాల భూమి క్లియర్గా ఉంది. మీకు 3.5 ఎకరాలే సరిపోయినప్పుడు టౌన్లో ఉన్నటువంటి 6.5 ఎకరాలు సరిపోదా? మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కడదాం అనుకున్నారో మీరు నేను లెక్కలు చెప్పారు. 1 ఎకరం వస్తే కనుక 4,500 చదరపు అడుగులు వస్తుంది. దాంట్లో 30% వాడుకుంటాం, 70% వదిలేస్తామని చెప్పి అదే ఫార్ములా ఇక్కడ వాడుకుంటారు. 6 ఎకరాలు టౌన్లో ఉన్నది ఎక్కువ, పెదమెరంలో ఉన్నది ఎక్కువ. ఇప్పుడు అదే కాకుండా 73 ఎకరాలు అక్కడ ఉంది. అలాగే ఆశ్రమంలో ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి భూమి ఇప్పుడు కలెక్టరేట్ ఏదైతే ఉందో దాని పక్కనే 10 ఎకరాల భూమి ఉంది. ఒకవేళ ఎండోమెంట్స్ భూమికి ఏమైతే నారమ్స్ ఉంటాయో ఒకవేళ ప్రభుత్వం దాన్ని సవరించి లేకపోతే ఆ యొక్క రూల్స్ని సరి చేసుకుని ఎండోమెంట్స్కి ఆల్టర్నేటివ్ ఇవ్వటమా, లేకపోతే దాన్ని యాక్షన్ పెట్టి ప్రభుత్వం దాన్ని తీసుకోవటమా, అది కూడా చేయొచ్చు. ఇన్ని స్థలాలు ఉంటే అసలు భీమవరం స్థలంలో లేదు కనుక నేనేదో భీమవరం ప్రజలకు దయతలిసి నేను ఆ ఊర్లో పెదమరలో ఇస్తున్నానని చెప్తా ఉన్నారు. నిన్న ఇంకో మాట చెప్పారు రఘురామకృష్ణరాజు గారు, ఈ యొక్క సర్వే నెంబర్ని నేను కావాలంటే కలిపేస్తానని చెప్పి. ఎవరు అడిగారు మిమ్మల్ని కలపమని? మాకెందుకు? మీ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని మేము కలపమని అడగలేదు కదా ఎవరు కూడా. ప్రజలు అడగలేదు, శాసనసభ్యులు అడగలేదు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అడగల. అసలు ఇది ఈ యొక్క గవర్నమెంట్కి మీరు పెదమెరం గురించి లెటర్ రాయించడమే, మరి అధికారులు ఎవరితో మాట్లాడి చేశారో అర్థం కావట్లా. స్థానిక శాసనసభ్యులతో మాట్లాడారా, స్థానికంగా ఉన్నటువంటి మాలాంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడారా? ఎవరితోటి మాట్లాడుకోకుండా జిల్లా అధికారులు ప్రభుత్వానికి లెటర్ రాయటం, ఆ లెటర్ మీద